15వ అధ్యాయము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని బలపరుస్తూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. అంటే ఆయనలో నిలవలేనివాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలో పనికిరాని తీగలు తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరు? అపోస్తలులు. మర్చిపోక, అపోస్తలులు ప్రభువులో ఉంటే ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు ద్రాక్షవల్లి? ఎవరు? తీగలు ఎవరు? ద్రాక్షవల్లి ప్రభు అయితే తీగలు ఎవరు? శిష్యులు. ప్రస్తుతం అక్కడ శిష్యులు తీగలు ఎవరు? ప్రభువే చెప్పాడు కదా, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నది ఎవరిని? అది మర్చిపోకండి. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే ప్రభునందు ప్రభు యొక్క ఆజ్ఞలు అనుసరించుట యందు ప్రభు యొక్క ఆజ్ఞలు అనుసరించుటలో ఉండటం, ప్రభు ఆజ్ఞలు అనుసరించడమే నిలిచి ఉండడం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరు? అపోస్తలులు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఈ బోధ కూడా ఎవరికి? 15వ అధ్యాయం కూడా శిష్యులకే. 14 శిష్యులకే, 15 శిష్యులకే, 16 శిష్యులకే, 17 ప్రార్థనలో మనం ఉంటాం. అంతే, శిష్యులతో పాటు ప్రార్థనలో మనం ఉంటాం. అది గ్రహిద్దాం తర్వాత. ఎవడైనా నా యందు నిలిచి ఉన్నవాడు తీగ వలె బయట పారవేయబడు, ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోను. అంటే ప్రభువులో లేకపోతే నిత్య దండన, అగ్ని దండన, అలాగే నరకం. అంతే. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంది నేల. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడు. 8వ వచనం అండర్లైన్ చేసి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఎవరు? అపోస్తలులు. ఇందువల్ల మీరు నా శిష్యులు అగుదురు. అది ఇందువలన మీరు నా శిష్యులు. బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడుతుంది. ఫలించడం అనేది స్వభావానికి సంబంధించింది, గుణాలు అన్నమాట, ఫలాలు. ఫలములు కాసేది ఏంటన్నమాట? స్వభావానికి సంబంధించింది అన్నమాట. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ అనేది నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ మీద నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని వెళ్ళ మీరు. అంటే ఎవరు? మర్చిపోకండి, మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ మీద నిలిచి ఉందరు. ఆజ్ఞలు గైకొనడమే ప్రేమించను కదా. 1 యోహాను 5:3. మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలని, అంటే నా ఆజ్ఞ. అంటే అపోస్తలులు ఒకరికొకరు ఏం చేయాలన్నమాట? ప్రేమించుకోవాలి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుకోవడం కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడో లేడు. అంటే ఒకరినొకరు ప్రాణం ఒకరికొకరి కోసం ఒకరు ప్రాణం పెట్టుకునే అంత ప్రేమ చూపించాలన్నాడు అనమాట. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎల్లా మీరు నా స్నేహితులు ఎందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేసేది.
అది అండర్లైన్ చేయండి. దాచుకున్నాడా ప్రభు దాచుకున్నాడా? మరి మీరు ఎందుకు దాస్తున్నారంట? అన్ని వివరంగా చెప్పుకోకుండా సంఘాలకి అన్నీ చెప్తే వెళ్ళిపోతారంటున్నారంట. అన్ని విషయాలు సంఘానికి చెప్తే ఏమైపోతారంట? వెళ్ళిపోతారంటున్నారంట. అన్నీ చెప్పట్లేదండి మీరు సంఘానికి. సీక్రెట్గా చెప్తారు కదా సంఘంలో వాళ్ళు. అది వచ్చినప్పుడల్లా జీవనన్నా అన్ని సంగతులు చెప్పట్లేదన్నా, దాచేస్తున్నారన్నా అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దాచేస్తే నేను మీకు దాచేయాలి, నేను మీకు దాచితే నాకు దాచేస్తాడు ఆయన. అందుకే నేను ఎప్పుడు కూడా దాయను. అర్థమైందా? నేను మొన్న చదివాను, మనసు అనే కాడ హృదయం అనే మాట ఉంది హెబ్రూలో. చాలా పదాలు ఆది కాలంలో మనసు అన్న కాడ హృదయం అది హృదయం అన్న కాడ మనసు పెట్టేశారు, ఆత్మ అన్న కాడ మనసు ప్రాణం పెట్టేశారు, లేకపోతే హృదయం మనసు పెట్టేశారు. వేరియేషన్ అనేది తెలుసుకోగలగాలి. కాబట్టి దేవుని వాక్యం మనకి ఎప్పుడైతే ఏది తెలిసినా అది వెంటనే చెప్పేయాలి. అవునా కదా? చెప్తేనే వాళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి మీరు నాకు చెప్పేవారు అనమాట ప్రారంభ సేవలో, బెదరో మొత్తం అన్ని సంఘానికి చెప్పకూడదు బెదరో, చెప్తే వాళ్ళు మన మీద తిరగబడిపోతారు బెదరో అన్నమాట. మరి ప్రభు ఏమిటి శిష్యులు గారిని అప్పు చెప్పేసానంటున్నారు. అది అండర్లైన్ చేయమన్నాను నేను మిమ్మల్ని. పౌలు గారు కూడా అంతా చెప్పేసాడని చూడండి ఒకసారి. అపోస్తలుల 20:27 తెలిసిందంతా చెప్పేసాడండి ఆయన, దేవుని సంకల్పం అంతా. ఇరవై 27లో ఏమన్నాడు ఆయన? దేవుని సంకల్పం అంతయు నేను దాచుకోకుండా ఏమీ దాచుకోలేదు అని చెప్పేసి. ఇప్పుడు మనకు తెలిసిన వాస్తవాల్ని మనం బోధించడం ద్వారా మనం ఇంకా అభివృద్ధి అవుతాం. మనకి ఇంకా దేవుడు తెలియాల్సిన సంగతుల్ని తెలియపరుస్తూ ఉంటాడు. నేను అనుకున్నాను ఇక తెలుగు తెలిసిపోతే ఇంకేం తెలియాలనిపించింది. అది కానీ నుంచే రకంగా అంత తెలిసిపోయింది కదా, ఇంకేం చెప్తాడు దేవుడు అనిపిస్తే సరే మనమేమి దాచుకోకుండా మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అది కానీ ప్రకటన అంతా స్పష్టంగా చెప్పేసేవాళ్ళు. ఇంకేం తెలుస్తుంది అంటే మళ్ళా మూల భాషలో ఏముందో తెలుసుకుంటుంటే అందులో చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అర్థమైందా? అంటే రోమపత్రిక 9:5 మార్చి పడేశారు కదా. రోమ 9:5లో యేసుక్రీస్తు వారిని అక్కడ ఈయన సర్వాధికారి దేవుడని పెట్టేశారు కదా. అది ఎంత రాంగ్ డాక్టర్కి వెళ్ళిపోయింది తెలుసా? అర్థమైందా? అర్థమలేదా? అది ఎంత రాంగ్ డాక్టర్కి వెళ్ళిపోయిందంటే యేసు ప్రభు కూడా క్రైస్తవులకి దేవుడే. అర్థమైందా? యేసుక్రీస్తు వారు కూడా క్రైస్తవులకి దేవుడే అనే స్థాయికి వెళ్ళిపోయారు. అప్పుడు 2 దేవుళ్ళు అనే వాళ్ళు ఒకళ్ళు, 3 దేవుళ్ళు అనే ఒకళ్ళు ఇలాంటి బోధలు చేయటం ప్రారంభించారు. నిత్యత్వానికి సంబంధించి ఆయన ఏమై ఉన్నాడు అనేది గ్రంథం మాట్లాడింది, కానీ ప్రస్తుతం ఏమై ఉన్నాడో కూడా గ్రంథం మాట్లాడింది. ప్రస్తుతం ఆయన దేవుని కుమారుడు అంతే. విశ్వసించాల్సింది కూడా దేవుని కుమారుడని లేదా ప్రభు అని అంతే. అంతేగాని మనం యేసుని దేవుడిని ప్రచారం చేయకూడదు. దేవుడు ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు అంతే. వాళ్ళ అపోస్తులు కూడా అపోస్తలులు అదే ప్రచారం చేశారు. మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడని ప్రచారం చేశారా, దేవుడిగా నియమించాడని చెప్పారా? ప్రభువుగా నియమించాడని చెప్పారు. అందుకే దేవుడు ఉన్నాడు, తండ్రి ఆయన. కొంతమంది 8:6 మన అందరూ తెలుసు కదా. దేవతలు అనబడిన ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, మనకు తండ్రి అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన్ని దేవుడు ఆయన ఏమైనా మన ప్రభువుగా నియమించాడు. ప్రభు అంతే.
రాజుగా నియమించాడు, రాజు, అంతే. అంతేనా? అదే విశ్వాసం మనకు కొనసాగాలి. అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు మనుషుల్లో. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసంతో కొనసాగుతూ సార్. నిత్యత్వంలో ఏమన్నాడు? ఆయన దేవుని దగ్గర దేవునితో సమానమే అన్నాడు. గ్రంథం చెప్పింది అంతవరకు మాట్లాడు, అంతే. అప్పుడు దేవుడు ఉన్నవాడు ఇప్పుడు దేవుడు అవడా అంటూ ఉంటారు. అర్థమైనా అర్థం లేదా? అప్పుడు దేవుడే, ఆ దేవుని దగ్గర దేవుడే ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు అవడా అంటాడు. అపోస్తుల బోధ అలా చెప్పట్లేదు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, లేదా దేవుని పక్షంగా పరిపాలించే రాజు, మెస్సయ్య, అభిషేక్తుడు, అవన్నీ అంతవరకు గ్రంథం మాట్లాడింది కాబట్టి ఉత్తమం. అవునా? అది కాబట్టి రోమపత్రిక 9:5 ఏం చేసింది? రాంగ్ డాక్ట్రిన్లోకి తీసుకుపోయింది. తర్జుమా, మన దగ్గర ఉన్న తర్జుమా ఏం చేసింది? రాంగ్ డాక్ట్రిన్లోకి తీసుకుపోయింది. అవునా? అది రాంగ్ డాక్ట్రిన్లోకి తీసుకెళ్ళిపోయింది. అక్కడ తండ్రి అయిన దేవుడికి సంబంధించి మాట్లాడాడు. సర్వాది అదే అన్నిటిపైన ఉన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు. అది ప్రభువుకు సంబంధించింది కాదనమాట. అంటే ఒక విషయం తెలిసిందా లేదా? తెలుగే చదివితే ఏముంటుంది? అవునా కాదా? తెలుగు చదివితే ఏముంటుంది? అంటే ఇక అయిపోయింది అనుకుంటే, తెలుగుతో అయిపోయింది అనుకుంటే కాదు అంటున్నాను నేను. అంటే ఇది చదివేసి ఇంక అయిపోయింది, ఇంక ఎప్పుడైనా అలా కూర్చొని చెప్పేయచ్చు కదా అనిపించేది అనమాట. సరే, ఎందుకైనా మంచిది అని చెప్పేసి గ్రీక్ భాష నేర్చుకుని స్టడీ చేస్తే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రారంభంలో చూడగలిగితే మొత్తం మీద కొంత వ్యత్యాసం కనిపించింది. అప్పటి నుంచి స్పష్టంగా నేర్చుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. రోమపత్రిక 9:5 జ్ఞాపకం ఉందా? మరి దాని ద్వారా మన వాళ్ళు ఏం చేస్తారు? యేసు దేవుని కుమారుడు అని అనుకోండి, రోమపత్రిక 9:5 అంటాడు. ఆయన ఎవడో విజయవాడలో అలాగే చెప్తున్నాడు కదా, రోమా 9:5 చదవండి, కనపడతలేదా? మూలం చూడండి అనాలన్నమాట. ఏమనాలి అతన్ని? 9:5 చూడండి అన్న తర్వాత ఏమనాలి? మూల భాష చూడండి అనాలి. మూల భాష చూడండి అంటే అప్పుడు తెలుస్తుంది. అవునా? అందుకని మూల భాషలో మనం తెలుసుకోవటానికి దేవుడిచ్చిన భాగ్యం అన్నమాట. అంటే దాచుకోకుండా మనం బోధించడం ద్వారా ఇంకా దేవుడు మనల్ని వృద్ధి చెందుతాడు. ప్రావీణ్యత అనేది పెరుగుతుందా తగ్గిపోద్దా? మరి ఎందుకు మరి దాసేయటం? మీరు దాస్తున్నారంట కదా క్లాసుల్లో. దాస్తున్నారా చెప్తున్నారా? కరెక్ట్గా చెప్పాలి. మీరు ఉన్నది ఉన్నట్టుగా, అది ఉన్నట్టుగా వివరంగా చెప్పేస్తున్నారా, లేకపోతే కొంచెం దాస్తున్నారా? తర్వాత చెప్దాం, ఇది నెక్స్ట్ పేరు సుందరలాగా రేపు, అదే నెక్స్ట్, అంతే, ఇంకా అక్కడ ఆగిపోద్ది. అవునా? ఆయన రాక నెక్స్ట్ అంటాడు అంతే, లేకపోతే వేరే పదం ఏదో వాడతాడు. అలాంటి ట్విస్టులు పెట్టొద్దు. అదో ఆయన చెప్పాల్సిన విషయాలు ఏం చేయాలా? చెప్పేయాలి. బ్రతుకుతాడా మనకు సంబంధం లేదనమాట. చెప్పేస్తే వాళ్ళు బ్రతికితే దాన్ని, బ్రతకపోతే మనకు సంబంధం లేదు. ఈ వచ్చిన మీకు అండర్లైన్ చేసుకోమన్నాను కదా. ఎందుకు అండర్లైన్ చేసుకోమన్నాను? నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. అది అపోస్తులకు అప్పచెప్పేశాడు ప్రభు. 12వ అధ్యాయంలో చెప్తారు కదా, నేను ఏం అనవలను, ఏం మాట్లాడను, తండ్రి నాకు చెప్పారు, అది నువ్వు ఇచ్చేసాను అన్నారు కదా. ఇక్కడైతే నేను మొత్తం ఇచ్చేసాను అంటున్నాడు ఆయన. కంప్లీట్గా అప్పచెప్పేసాను అంటున్నాడు ఆయన. మరి మనం నేర్చుకున్న సత్యాలని కంప్లీట్గా సంఘానికి ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్తున్నారు అనుకుంటున్నాను నేను. మా ఏరియాలో కొంతమంది అంటే ఏమంటారంటే, అన్నీ చెప్పకూడదు బ్రదర్, అన్నీ సంఘానికి చెప్పకూడదు, చెప్తే సమస్యలు ఎదురవుతాయి అని చెప్పేసి మాట్లాడేవారు అనమాట.
అది యూనియన్ ఉంటుందిలే, పాస్టల్ యూనియన్లోని. సంఘానికి అన్నీ చెప్పకూడదు అంటారన్నమాట. మరి దేవుని సంకల్పం అంతా సంపూర్ణంగా చెప్పకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వివాహ వ్యవస్థ విలువలు చెప్పకపోతే వాళ్ళు ఎలా వివాహాలు వాక్యానుసారంగా చేసుకుంటారు? అవునా కాదా? ప్రధానం అంటే ఏంటో చెప్పుకోకుండా, ప్రధానం చేసిన తర్వాత తెలిసిందంట రవణకి ప్రధానం అంటే ఏంటో. అది మరి ఇంకా మన ఇంకేంటి అసలే. మన పరిస్థితి ఇలా ఉంటే సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. మీకు ఆ సమయాన్ని తెలిస్తే ఏమవుద్ది? ఒక విషయం, ఏదైనా ఒక విషయం, అజ్జి బాబు ఇది ముందు చెప్పాలి కదండి, ఇప్పుడు చెప్పారేంటి అని చెప్పేసి మాట్లాడరా. అందుకే దాచుకోకండి, సంఘాలకి వివరంగా చెప్పండి. చెప్తారా చెప్పరా? నేనైతే దాచుకోకుండా చెప్తాను, దేవుడు నాకు ఇంకా చెప్తూ ఉంటాడు. ఎలాగా? రాత్రి వచ్చి కాదు సుమా, నాకు దేవుడు ఏదో ఒక విషయం తెలియజేస్తూనే ఉంటాడు నాకు. రైట్. అపోస్తులు మనసులో పెట్టుకోండి. ఈ 14, 15, 16, 17 అధ్యాయాలు అపోస్తులు మనసులో పెట్టుకోండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేర తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను. మీరు ఒకరినొకరు ప్రేమింపాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తుంది. అంటే ఏంటనమాట, ప్రభు వెళ్ళిపోతున్నారు కదా, చనిపోయి తిరిగి లేచి. ఇక్కడ భూమి మీద ఉన్న అపోస్తుల్ని బలపరుస్తున్నాడు. అర్థమైందా? డిసప్పాయింట్ అవ్వకుండా ఏం చేస్తున్నాడు? బలపరచడానికి సంబంధించిన ప్రసంగం. ఏది? 14, 15, 16 నా యందు నిలిచి ఉన్నాను అని చెప్తున్నాడు కదా ఆయన. అవునా? మీరు ఒకరినొకరు ప్రేమించాలని సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎలా లోకం తన వారిని స్నేహించను. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అంటే ఈ అపోస్తుల్ని లోకం ఏం చేస్తుందంట? అపోస్తుల బోధ అనుసరించే వాళ్ళు కూడా లోకం ఏం చేస్తుంది? అది అక్కడికి వచ్చేటప్పటికి మనల్ని కలుపుకోవాలన్నమాట. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎలా మిమ్మల్ని కూడా హింసించరు. నా మాట గైకొన్న ఎలా మీ మాట కూడా గైకొందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనక నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకునేళ్ళ వారికి పాపం లేకపోను. నేను వచ్చి వారికి, ఎవరికి? యూదులకి బోధింపకునేళ్ళ వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపానికి ఏమి లేదు, మేష లేదు, క్షమాపణ లేదు. ఇంకా నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుని వెళ్ళా వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని ద్వేషిస్తున్నారు. అయితే నేను నిర్విహేతుకంగా ద్వేషించానని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగ జరిగింది. ఎక్కడది? మీరు చెప్తారు, నేను చెప్పమంటారా? కీర్తన 35:19 వారి ధర్మశాస్త్రం రాయబడిన వాక్యం నెరవేరిన ఇలా జరిగింది. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపేది ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రిని పంపుతున్నాడు. తండ్రి పంపుతున్నాడా? ప్రభు పంపుతున్నాడా? తండ్రి పంపుతున్నాడా? ప్రభు పంపుతున్నాడా? అధికారం ఎవరిది? అది పరలోకానికి వెళ్తాడు. ప్రభు అధికారం ఆయనది కాబట్టి ఆయన పంపిస్తున్నాడు అన్నమాట. అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. మీరు మొదటి నుండి ఎద్దున్నారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు అపోస్తులు
సాక్ష్యం చెప్తారు. ఆల్రెడీ ప్రభు యేసు దేవుని కుమారుడని విశ్వసించారు కదా, 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు యేసు దేవుని కుమారుడని సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో వచ్చే పరిశుద్ధాత్ముడు కూడా ఏం చెప్తారు? యేసు దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తారన్నమాట. అది కాబట్టి 15వ అధ్యాయంలో ఏం చెప్పారంటే అపోస్తలులకు, ప్రభు మీరు నా యందు నిలిచి ఉంటే మీరు మీ యందు నిలిచి ఉంటాను, కాబట్టి నా ఆజ్ఞలు గైకొని నన్ను నన్ను ఆజ్ఞలు గైకొని నన్ను ప్రేమించమనియు లోకం నన్ను ద్వేషించదు కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అనేది తెలియపరచుటని రాయండి. లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని రాయండి. అపోస్తులు ప్రభులో ఉంటేనే ఫలిస్తారు, అవునా? అది తర్వాత మనకి అప్లై చేసుకోవాలి. ముందు అపోస్తులు మాట్లాడుతుంది ఎవరి కోసం? తర్వాత మనకు సంబంధించి ఆ క్రైస్తవ జీవితానికి సంబంధించి ఎవరైనా క్రైస్తవులుగా బతకాలని, క్రీస్తుల్లో నిలిచి ఉండాలని చెప్పేసి ఈ విషయాలు మనం అన్వయించుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. కానీ ప్రస్తుతం మాట్లాడుతుంది ఎవరితోటి? అపోస్తులు. మీరు డైరెక్ట్గా క్రైస్తవులుగా పెట్టేశారా? అంతే కదా, మరి అంతే కదా, ఏమైనా అంతే. ఏమైంది? పెట్టేసాం, ఏముంది? ఆ లెవెల్లో చెప్పాను, మేము పెట్టేసాం అంతే. 16వ అధ్యాయం. మీరు అభ్యంతరం ఉండాలని మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లోని వెలివేయుదురు. ఎవరాల్లో? యూదులు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్న కాలం వస్తుంది. ఎవరైనా? పావులు. వారి తండ్రిని నన్ను తెలుసుకోనలేదు కనుక ఇలా చేస్తారు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకోనలాగున ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నేను పంపిన వాడి వద్దకు వెళ్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని మీలో ఎవడో నన్ను అడగట్లేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం దుఃఖంతో నిండి ఉంది. హృదయం దేంతో నిండిందంటే, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని వల్ల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన వల్ల ఆయనను మీ వద్దకు పంపుతున్నాను. ఆయన వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పుకొని చేయను. అండర్లైన్ చేయను. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంట? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పుకొని చేయను అన్నమాట. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అవునా? మీతో చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు ఏం చేయలేరు, ఇప్పుడు సహించలేరు. లోకానికి పరిశుద్ధాత్ముడు మొత్తం అందరికి, లోకానికి మొత్తం అందరికి సంబంధించింది. పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే అపోస్తుల ద్వారానే కదా చేసేది, అందరికి సంబంధించి. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు 13వ వచనం అనలైన్ చేయండి, మిమ్మల్ని సర్వసత్యంలోని నడిపించను. అంటే సర్వసత్యంలో కంటే ఇక సంపూర్ణమైన వాస్తవంలోకి నడిపిస్తాడు. అర్థమైందా? చాలా మంది ఏమో సత్యం ధర్మశాస్త్రం అంట, సర్వసత్యం క్రొత్త నిబంధన అంట. సత్యం అంటే ఆయన అనుకుంటున్నాడు, సత్యం అనుకుంటున్నాడు. సత్యం ఏంటిది? ఈయన కాదు. సత్యం ధర్మశాస్త్రం అంట, సర్వసత్యం కొత్త నిబంధన. ఏదోటి అనుకోండి, మొత్తం మా ప్రభువుతో ప్రభు అపోస్తులతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనే తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచును.
తండ్రి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయనని చెప్పింది. కొంచెం కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెం కాలానికి నన్ను చూదురు అని చెప్పింది. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలం నాకు నన్ను చూచెదరు. నేను తండ్రి ఎద్దుకు వెళ్తున్నానని ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కొంచెం కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకున్నారు. అని ప్రభు మరణించి సమాజ చేయబడి తిరిగినప్పుడు వెళ్ళిపోతారు కదా, అది కొంతకాలం అంటే. కొంచెం కాలమని చెప్తున్న సంగతి, ఆయన చెప్తున్న సంగతి మనకు తెలియదని చెప్పుకున్నారు. వాళ్ళు తను అడుగు గోరి చుండిరని ఏసు ఎరిగి వాతెట్లని. కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలం నన్ను చూసేదాన్ని నేను మీతో చెప్పిన మాట గురించి మీరు ఒకరినొకడు ఆలోచించుకొంచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపించరు కానీ లోకం సంతోషించరు, మీరు దుఃఖించరు కానీ మీరు దుఃఖం సంతోషమోగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోదు. అటువల్ల మీరును ఇప్పుడు ఒక్కబడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేదను, అప్పుడు మీ హృదయం సంతోషించను. మీ సంతోషం ఎవడను మీ ఎదురుని తీసేయడు. ఆ దినం మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణట్లు అడగండి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పి తిని. ఎవరితోటి? అయితే నేను ఇక ఎన్నడను గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా చెప్పు గడియ వస్తుంది. ఆ దినమంది మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమే నేను తండ్రిని వేడుకుందును మీతో ఎందునని మీతో చెప్పట్లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని ఎదురును బయలుదేరి వచ్చిందని నమ్మితుడు గనక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్తున్నానని వార్త చెప్పారు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నువ్వు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్తము ఎరిగిన వాడనియు ఎవరు నీకు ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదు. దేవుని వద్ద నుండి నువ్వు బయలుదేరి వచ్చిందని దీని వాళ్ళు నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూసి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడు ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ అదనమాట, అది వచ్చే ఉందన్నమాట. గడియ అంటే గంట లేకపోతే సమయం అని అన్న. ఎవరింటికి వాళ్ళు విడిచిపెట్టి గడియ వస్తుంది, వచ్చే ఉంది. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు, నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నానని అన్నాడు. అపోస్తలుకి ఏం చెప్పాడు ప్రభు? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అవునా? 16వ అధ్యాయం అంతా ఏం చెప్పారు? మిమ్మల్ని లోకం హింసిస్తుంది, అవునా? శ్రమల పాలు చేసి చంపుతుంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నా వాటిలోనివే బోధించి మిమ్మల్ని నడిపిస్తాడు. అని చెప్పి నేను నన్ను విడిచిపెట్టే గడియ వస్తుందని చెప్పేసి ప్రభు మాట్లాడారన్నమాట. నేను 17 చెప్పట్లేదు, కంటిన్యూ చేసేస్తున్నాను. ఏసు ఈ మాటలు చెప్పి ఎక్కడి 14, 15, 16 అధ్యాయాలు చెప్పి అంతే కదా ప్రార్థన చేశారు. ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి ఇట్లా, తండ్రి నాకు గడియ వచ్చి ఉన్నది, తండ్రి నాకు గడియ వచ్చింది. నీ కుమారుడు నేను మహింపచ్చినట్లు నీ కుమారుడిని మహింపచ్చు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు
సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ప్రభువారికి అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీ పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. తండ్రిని కుమారుని ఎరగాలంట, అప్పుడే దేవునితో సంబంధము, శాశ్వత సంబంధం ఉంటుందంట. చేటుకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరచుదని. ప్రభువుకి ఏమా అయితే అప్పగించాడో అదంతా కూడా చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచుదని. అంటే అప్పగించిన పని అంతా ఆయన నెరవేర్చారనమాట. తండ్రి లోకం పుట్టుకున్నప్పుడు నీ వద్ద నాకు ఏ మహిమనునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహింపరచు. లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచాను. ఎవరాల్లో? అపోస్తులు. వారు నీ వారై ఉండేరి, నీవు వారు నాకు అనుగ్రహించిదివి. వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. వారు నీ వాక్యం గైకొన్నారు. నువ్వు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ ఎద్దు నుండి బయలుదేరి వచ్చేటని నిజంగా ఎరిగి నువ్వు నన్ను పంపిద్దని నమ్మిరు గనక. అపోస్తులు నమ్మారా నమ్మలేదా? నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవి వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కొరకు? అపోస్తుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవి నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమైనలాగా వారునే ఏకమై ఉండాలన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడు తిని నేను వారిని భద్రపరిచేదిని కనుక లేఖను నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప, అండర్లైన్ చేయండి, ఇస్కరియోతు యోధ. నాశన పుత్రుడు తప్ప అంటే దైవ సంబంధమైన వ్యతిరేక అన్నమాట. దైవ సంబంధమైన వ్యతిరేక, నాశన పుత్రుడు. 2వ తెస్సలోనికైకి పోతే 2వ అధ్యాయం ఉంటుంది కదా. నాశన పుత్రుడు అంటే మళ్ళాడు ఎవరో కాదు, దైవ కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేసేవాడే నాశన పుత్రుడు తప్ప వాళ్ళు ఎవరు మరి నశింపలేదు. ఇప్పుడు నేను నీ వద్దకు వస్తున్నాను. నా సంతోషం వారి ఎందుకు పరిపూర్ణ లోకము ఈ మాట చెప్తున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించను. నువ్వు లోకం నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమన్నాడు. కీడు నుండి కాపాడమంటున్నాడు. కీడు నుండి వారిని కాపాడము, కీడు నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. ఎవరాళ్ళు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే. ఎవరిని? అపోస్తుల్ని సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు. నీవు నన్ను లోకానికి పంపిన ప్రకారం నేను వారిని లోకంలోకి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మరియు నువ్వు నన్ను పంపితవని లోకం నమ్మునట్లు తండ్రి, నా యందు నీవు, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు. అది ఇప్పుడు మనందరి కోసం, క్రైస్తవులైనంత వారందరి కోసం. ఇక్కడ ఎవరి కోసం? అందరి కోసం ప్రార్థన చేశాం. ఇప్పటి వరకు అపోస్తుల కోసం ప్రార్థన, ఆయన కోసం అపోస్తుల కోసం ప్రార్థిస్తున్నారు. అవునా? నెక్స్ట్ మన అందరి కోసం. నెక్స్ట్ ఎవరి కోసం? మన అందరి కొరకు ప్రార్థన చేస్తాం. సత్యమందు వాళ్ళని నిలబెట్టు, నీ వాక్యమే సత్యం. వాక్యంలో నిలబడి ఉండడం అన్నమాట. ఆజ్ఞలు అనుసరించడం, అవన్నీ వస్తాయి. అపోస్తుల బోధన వాళ్ళందరూ కలిసి ఉండాలా వద్దా?
అపోస్తుల బోధ ప్రకారంగా సాగాలనుకున్న వాళ్ళు అందరూ ఎలా ఉండాలా? కలిసి ఉంటేనే అపోస్తుల బోధలో ఉన్నట్టు. అదైనా సంఘము అపోస్తుల బోధ ప్రకారం కలిసి ఉంటేనే అది క్రీస్తు యొక్క సంఘం. అపోస్తుల బోధకు భిన్నంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రభు యొక్క సంఘంలోకి లెక్కలోకి రాదు. అది మనము ఏకమైన లగ్నం వారునే ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేను నా యందు నీవు ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించద్దువని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారిని నీతో కూడా నాతో కూడా ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడుకొనిపోయి నువ్వు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడకు తండ్రి అండర్లైన్ చేయండి. లోకము నన్ను ఎరగలేదు, క్షమించండి, నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితమని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లు నేను వారి యందు ఉన్నట్లు వారికి నీ నామం తెలియజేస్తాను, ఇంకనూ తెలియజేస్తానని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటి పోయాను. అక్కడ దాకా రాయాలి ఆయన. ఎప్పుడైతే ఎడగొట్టారో మనకేమో మళ్ళా ఖాళీ దొరికితే ఇంకా అది వేరు ఇది వేరు అనుకుంటాం. అంతేనా? ఒక ఆయన కుర్రాడు ప్రశ్న వేసేవారు, కొంచెం ముదురులు అనమాట, అన్ని చోట్ల తిరిగిన వాళ్ళు అనమాట. ఏమన్నారంటే, ఒకే రాత్రి అన్నీ జరిగినాయి అంటవా అని అడిగారు. నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అన్నా. ఏ రోజు ఎక్కడ ఉంటాడు అని అడిగారు. ఎవరో ఏ రోజు ఎక్కడ ఉంటాడు, ఏ రోజు ఎక్కడ ఉంటాడు? గల్లీ ప్రాంతంలో ఉంటాడు. అవునా? గవర్నర్ ఎక్కడ ఉంటాడు? యెరూషలేములో ఉంటాడు. అవునా? కాబట్టి యోదయ యెరూషలేము నుండి గల్లీ ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఇంచుమించు ఒక రోజు ఆడుద్ది సుమారుగా. అర్థమైందా? మరి యేసుక్రీస్తు వారు విచారిస్తున్నప్పుడు ఆ విచారణ ఒక నైట్లో ఎలాగైపోయింది అని అడిగారు అన్నమాట. ఇలాంటి మనుషులు ఉంటారని ఆయన లోకసువార్తలో రాసి పెట్టాడు. ఆ సమయానికి ఆయన అక్కడ వెళ్ళాడంట. అంతేనా? మరి అంతే కదా. 23వ అధ్యాయము లోకసువార్త 6-7 వచనాలు. పిలాతు ఈ మాట విని మనుషులు గలీలుడా అని అడిగినాను. ఆయన ఏ రోజు అధికారం కింద ఉన్న ప్రదేశవాడని తెలుసుకుని ఏ రోజు వద్దగా ఆయన పంపాను. ఏ రోజు ఆ దినములలో యెరూషలేములో అది ఎక్కడ? యెరూషలేములో ఉన్నాడండి. ఎక్కడ? ఈ ప్రభుత్వ భవనాల్లోనే ఉంటారు. అవునా? ఇక్కడి నుంచి అలాగా, అక్కడి నుంచి ఇలాగా. అంతేగాని ఏ గల్లీ ప్రాంతాన్ని తీసుకెళ్ళాడంటే అది ఒక నైట్లో జరిగింది కాదని చెప్పేసి మాట్లాడితే అదే రాత్రి అక్కడ ఉంటే అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ విచారించారు, వచ్చేసారు. వెంటనే మళ్ళీ తిరిగి తెచ్చారు. అర్థమైందా? అర్థమలేదు మీకు? పిలాతు దగ్గర తీసుకెళ్తే పిలాతు ఏం చేశాడు? ప్రభుని ఇది ఏ ప్రాంతం వాడు అని అడిగారు. అవునా? ఆ ప్రారంభం తీసుకెళ్తే వెంటనే ఏరో దగ్గరికి వెళ్ళమన్నారు. ఏరోది ఎక్కడ ఉన్నాడు అప్పుడు టైంకి? ఏరోలేమన్నా. ఎంత టైం పడుతుంది? ప్రభుత్వ సంబంధమైన భవనాల్లో ఉంటారు కదా, ఎక్కడికి వెళ్తారు? అక్కడే అక్కడే యెరూషలేములో అంటే అక్కడే తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడ ఆయన ఆలన చేశాడు, తిరిగి వచ్చేసారు వెంటనే ఆ రాత్రిలోనే.
రైట్. 18 అధ్యాయం 17 అధ్యాయం ప్రార్థన. యేసుక్రీస్తు వారు శిష్యుల కొరకు అలాగే శిష్యులు బోధ విన్న వారి కొరకు ప్రార్థించడానికి రాసుకోవాలి. దేవునికి చెప్పాడనమాట, ఆయన ఇది మన ఎందు ఉండేలాగా సహాయం చేయండి, వీళ్ళు నిలబెట్టండి అని ప్రార్థన చేశారన్నమాట. ఇప్పుడు ప్రార్థన రాయబడి ఉంది కదా, రాయబడి ఉందా లేదా? ఏసీ మాటలు చెప్పి కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ ఒక తోట ఉంది, దానిలో ఆయన శిష్యులతో కూడా వెళ్ళాను. ఏసు తన శిష్యులతో కూడా పలుమార్లు అక్కడికి వెళ్తుండేవాడు కనుక ఆయన అప్పగించి యోధ ఆ స్థలం తెలిసి ఉండేది. కావున యోధ సైనికులను ప్రధాన యాజకులను పరిచయులను పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతో దీపాలతో ఆయుధాలు తోనూ అక్కడికి వచ్చాడు అనమాట. ఎక్కడికి? ప్రభు ఎప్పుడు వెళ్ళే కొండ దగ్గరికి. ఏం దేవుడు వచ్చారంటే దివిటీలతో వచ్చాడంట. అంటే ఇప్పుడు ప్రభు పస్కా భోజనాన్ని అనుసరించి అపోస్తులకి బోధ చేసి అపోస్తులను బలపరిచి వారి కోసం ప్రార్థన చేసి ఎక్కడికి వచ్చారనమాట? కొండకు వచ్చారు. ఈ కొండకు వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడికి వచ్చేసారు. యోధ ఎక్కడికి తీసుకొచ్చేసారు అనమాట. డ్యూటీలతో వచ్చారంటే ఎప్పుడది? అది అర్థమైనా అర్థమలేదా? తీసుకుని పట్టుకున్నారు. 12 అంతటి సైనికులు శాస్త్రాధిపతి యూదుల బంట్రోతులు యేసుని పట్టుకుని ఆయన బంధించి మొదట అన్నయ్య వద్దకు తీసుకుని పోయారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఆయన కైప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం ప్రయోజనకరమైన యూదులతో ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురు మరొక శిష్యుడు యేసు వెంబడిపోవచ్చుండేది. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైనవాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంట ముంగిట్లో యేసుతో కూడా వెళ్ళాడు. అప్పుడు ఆయన తర్వాత ఎవరి దగ్గర విచారణ అయింది? మొట్టమొదట ప్రధాన యాజకుల దగ్గర. అవునా? 19 ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధను గూర్చి యేసుని అడగ్గా, యేసు నేను బహాటంగా లోకంలో ఎదుట మాట్లాడాను. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించింది, రహస్యంగా నేనేమీ మాట్లాడలేదని ఆయన చెప్పాడు. అప్పుడు సీమోను పేతురుకు సంబంధించి 27 26లో ఈయన అని చెప్తే ఆయన ఒకడు నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరగనని మరొకసారి చెప్పాడు. వెంటనే అంటే ఇప్పుడు కోడి కుయ్యక ముందు ఎప్పుడు చెప్పాడైనా? పస్కా భోజనం ఆచరించే టైంలో చెప్పాడు. అవునా? అంటే ఎన్ని గంటలకి పస్కా భోజనం ఆచరిస్తారు? భోజనం ఎప్పుడు తింటారు నైట్ మీరు? ప్రభు కూడా అదే టైం తిన్నారులే సుమారుగా. కాబట్టి 7 నుంచి 12, 11 దాకా బోధించారు. ఈ 12, 1 గంట టైంలో ఆయన పట్టబడ్డారు. విచారణ అయిపోయింది. వీళ్ళకేం చంపే హక్కు లేదు వీళ్ళ దగ్గర. కాబట్టి ఏదో రకంగా చంపేద్దామని తెచ్చేసి ఏం చేశారంటే తీసుకోవాలి. ఇప్పుడు కోడి కూర్చుందంటే ఎంత టైం పడిందని చెప్పండి. ఇప్పుడు 3:30. మీకు ఎప్పుడు కోడి కొత్తది మీ ఏరియాలో? 3:30. మా ఏరియాలో తెల్లారి గంటలకు వస్తాయేంటి? అవును, మీరు నవ్వుతున్నారేంటి? అక్కడ పోనీ సువార్త అడగండి. మీ ఏరియాలో 3:30కే అని మీరు కొండ మీద ఉన్నారు కాబట్టి. మా కొండ కింద కొన్న కోళ్ళు ఏం చేస్తాయంటే తెల్లారకపోతాయి. అంటే మీదే పెడదాం ప్రభు దగ్గర. ఏది మీదే పెడదాం, ఎందుకంటే అవి కూడా కొండల ప్రాంతాలే కదా. కొండల కోళ్ళు అయ్యి మీ కోళ్ళలాగా అవి ఆ కోళ్ళు అనమాట. కాబట్టి ఇప్పుడు వెంటనే 3:30 కూసిందా? కూసింది. కూసిన తర్వాత 28
వాడు కైపు యొద్ద నుండి అధికార మందిరానికి యేసుని తీసుకుని పోయేది. అప్పుడు ఉదయం అయ్యాను అదనమాట. చూసారా, కోడి కూసిన తర్వాత ఏమైంది? అప్పుడు ఉదయం అయ్యాను కనుక వారు మైలు పడకుండా పస్కాన్ని భుజించాలని అధికార మందిరాలకు వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఈ మనుషుల మీద మీరు ఏ నేరం మోపుతున్నారని అందుకు వారు ఆ దుర్మార్గుడు కానియల్లా నీవు అతన్ని అప్పగించి ఉన్నామని అందరూ చెప్పారు. పిలాతు మీరు అతను తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చెప్పిన అతను తీర్పు తీర్చడనగా యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం చెప్పారు. అందువల్ల యేసు తాను ఎట్టి మరణం పొందబోను దాన్ని సూచించి మాట నెరవేరింది. పిలాతు తిరిగి అధికారం అందులో ప్రవేశించి యేసుని పిలిపించి యూదుల రాజు నీవేనా ఆయన అడగ యేసు నీవంతా నీవే మాట్లాడుతున్నావా లేక ఇతరులతో నువ్వు నన్ను గురించి దీన్ని చెప్పరా అని అడిగాను. అందుకు పిలాతు నేను యూదున్నా ఏమి నీ సజాను ప్రధాన యాజకులు నాకు అప్పగించరు కదా నీవేమి చేసేదివా అని అడగ్గా యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అండర్లైన్ చేయండి. నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నేను యూదులందరికీ అప్పగింపన్నట్లు నా సేవకులు పోరాడరు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది. క్రైస్తవం అనేది ఆత్మ సంబంధమైంది. అవునా? నువ్వు రాజువా అన్నాడు. నేను రాజునే అన్నాడు. ఆయనకు మామూలుగా ఉండదు కదా. నువ్వు రాజువా అంటే ఆయన నేను రాజునే అన్నాడు. ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం పుట్టాను అన్నాడు. ఆయన ఇందు నిమిత్తమే లోకానికి వచ్చాను అన్నారు. సత్య సంబంధించిన ప్రతివాడు నా మాట వింటాడు అన్నాడు ఆయన. అప్పుడు అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి రమణలాగా అన్నాడు అనమాట. ప్రధానం అనగా ఏమిటి అన్నాడు అనమాట. ప్రధానం అనగా ఏమిటని పెద్ద గొడవ అయిపోయింది మాకు. ప్రధానం అనగా ఏమిటి అని ఎప్పుడు అడిగాడు ఆయన? ప్రధానం చేసేటప్పుడు అడిగాడు. ఎప్పుడు అడగాలి? నిర్ణయించక ముందు అడగాలి. అర్థమైందా? ఈయన ఇప్పుడు అడుగుతున్నాడు సత్యం అంటే ఏంటని అడుగుతున్నాడు. ఎవరు? ఆయనకు తెలియదు కదా, నిజంలో కదా. అతడి మాట చెప్పి బయట ఉన్న యూదులు ఎదుగు తిరిగి వెళ్ళి ఆయన అతని ఏ దోషం నాకు కనపడలేదని చెప్పేసి ఆయన పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయవాడు కలదు కదా, నేను యూదుల రాజు విడుదల చేయడం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీడిని వద్దు మాకు బరబ్బను విడుదల చేయమని కేకలేశారు. ఎందుకంటే వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అర్థమైందా? ఇప్పుడు మాకు పలానా వాళ్ళే కావాలి అన్నారంటే ఆ వీళ్ళు వాళ్ళ సంబంధం అనమాట. కాబట్టి అలాగే అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని ఆయన కోడాలతో కొట్టించి సైనిక మొండలతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగా వస్త్రం తొలగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభం అని చెప్పి అరచేతులతో కొట్టారు. పిలాతు మళ్ళీ వెళ్ళిపోయి ఇదిగో ఈయన ఏ దోషం నాకు కనబడలేదు. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారిని కూడా పట్టుకుని నిలబెడితే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్తాడు ఆయన. ఆ ఒక అధికారికి పేస్ట్గా ఆయన ఎవరో చచ్చిపోయిన ఆయన లేచాడంటాడండి. ఇలాంటివి ఏం తీర్పు తీర్చడం నాకు ఏం రావట్లేదండి బాబు అని అగ్రిప్రాజు దగ్గర అడుగుతాడు. ఎవరో ఈయనేమో ఏసి చచ్చిపోయిన లేచాడు అంటాడు. వీళ్ళేమో వీళ్ళ మత సంబంధం ఏదో చెప్తారు. ఆయన లేచాడంటారు, ఈయన లేగలేదంటారు. ఈ గొడవలు తీర్చడం నా వల్ల కాదండి, ఒక ఖైదీ ఉన్నాడు విచిత్రమైన ఖైదీ అని చెప్తాడు. చచ్చిపోయినాడు బతికాడు అంటాడండి ఆయన అంటాడు. వీళ్ళకి అర్థం కాదు. అవునా కాదా? అలాగే పిలాతు కూడా ఏం అర్థమవుతుంది ఏంటంటే ఈయన ఇప్పుడు ఆయన అంటాడు యూదులు వచ్చి ఇలా చెప్పేశారంట. ఎవరికి? ఆ ఫేలిక్స్ దగ్గరికి చెప్తే ఈయన న్యాయవాది కదా, అదే అధికారి కదా, లోక సంబంధమైన నేరాలు ఏం చేయలేదు, యేసు ప్రభు లేచాడంటాడు ఈయన, వాళ్ళు ఏమో ఏదో అంటారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శనివారం ఆరాధన ఆదివారం ఆరాధన అని కొట్టుకున్నామని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఇక్కడ ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ప్రకారంగా ద్వితీయోపదేశకాండం 5:15 చూడండి సార్ అని ఆయన దగ్గర అని
అలా కాదు సార్, ధర్మశాస్త్రం కొట్టివేశాడు కొలసి పెద్ద 2:13-14 చూడండి వాళ్ళు గొడవ పెట్టారంట అక్కడ. రోమపత్రిక 10 అధ్యాయంలో ధర్మశాస్త్రం సమాప్త ఏడు క్రీస్తు అని చెప్పారని ఇక్కడ ఆదివారం లేచారు. ఇది అపోస్తలుల 27 వచ్చిన ఆదివారం లేచారు, ఆదివారం ఆరాధన అన్నాడు అనుకో. ఇప్పుడు మీరిద్దరూ ఏం చేసిన తప్పేం కనపడలేదు, వెళ్ళిపోండ్రు బాబు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి వీడు అది మామూలుగా నా బండి అట్టుపోయాను, లేకపోతే మా ఇంట్లో ఏదో అట్టుపోయాను, లేదా మా వాళ్ళు కొట్టాడని వీళ్ళు కొట్టాడు అని చెప్తే కొట్టాడా, ఎందుకు కొట్టావరా అని అడుగుతారు. ఇది ఆదివారం ఆరాధన అంటున్నాడే, నేను భగవాన్ అంటే వాళ్ళకి మర్చిపోతా, అలాగే మర్చిపోయింది ఆయనకి. యేసుప్రభు తిరిగి లేచాడని చెప్తా వస్తే పౌలా నీకు ఎర్రి పట్టింది అతి విద్య వాళ్ళు అడ్డాలు లేచి. నాకు అది చదువుతున్నప్పుడల్లా అన్ని జనులకి ఆయన ఆత్మ సంబంధులు కాని వాళ్ళకి ఈ సంగతులన్నీ ఎర్రితనంగా ఉంటాయి అన్నమాట. అర్థం లేదా? అందుకని మనం ఆశ్చర్యపోకూడదు, ఈ ఎర్రితనంగా ఉంటాయి, ఆశ్చర్యపోకలేదు. లేచిపోయి పేస్తా పౌలా నీకు ఎర్రి పట్టింది, ఏంటి ఆయన చచ్చిపోయి లేచాడు అంటారా బాబు అని చెప్పేసి ఇక్కడ కనపడతలేదని నాకు బాధ. అగ్రిప్రాజుని అయ్యా మీరు ప్రవక్తలు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా అంటాడు ఈయనే. ఆయన అంటాడు ఇంత సులభంగా క్రైస్తవం చేసేద్దామని చూస్తున్నావా, నువ్వే చెప్పేసని. అవునా కాదా? అయ్యో ఏమనుకుంటావు అనుకోండి, సులభంగానో ఏదంగానో అని చెప్పేస్తే వాళ్ళందరూ వెనక్కి వచ్చి ఆ మీటింగ్ పక్కకు వచ్చి ఈయన అక్కడ ఎక్కడో చెప్పుకుంటాడు కానీ మరణంకి సంబంధించింది ఏమీ లేదు, ఈయన కనుక నన్ను ఇడిదల చేయండి అని చెప్తే ఇడిదల చేసేద్దాం, ఈయనేమో కైసరి ఎదురు చెప్పుకుంటానన్నాడు, అక్కడికే పంపేయను అన్నాడు. అవునా? అది అంటే ఈ అపోస్తలుకి ఏదైనా చదివేటప్పుడు ఆ పరిస్థితులు వింటున్నప్పుడు ఆ లోకంలో అధికారులు ఎంతసేపు వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరుగా ఉంటుంది. దానికి ఈ విశ్వాస సంబంధమైనవి వినపడుతున్నప్పుడు వాళ్ళు రుజువులు లేకుండా అంగీకరించలేరు అన్నమాట. అది మత సంబంధం, లోకంలో యోధా మత సంబంధమైన లేదా క్రైస్తవ మార్గానికి సంబంధించిన విషయాలు వాళ్ళకి అర్థం కావు అన్నమాట. వాడిని గ్రహించరు, అధికారంలో ఉంటారు కాబట్టి. అలాగే పిలాతుకి నాకు ఏం కనపడతలేదు, మీరేంట్రా బాబు సిలువేసామని ఈయన. అయితే ఆయన ఇదిగో ఈ మనుషుడని మాట్లాడు అని వారితో చెప్పి చెప్పేశాడు. ఆయన సిలువేయమని కేకలేశారనమాట. పిలాతు ఆయన ఏ దోషం నాకు కనబడలేదు కానీ మీరే ఆయన తీసుకొని సిలువేయండి అని వారితో చెప్పి, అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఎదురు చెప్పుచున్నాను కొన్ని కనుక ఆయన నియమం చెప్పిన ఎదురు చావాలని అతనితో చెప్పారు. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు అన్ని సిలువుకు అప్పచెప్పారు. ఏముంది అర్థమైందా? యెషయా గ్రంథం 53 అధ్యాయం. అవునా? ఆయన గొర్రెవలే వధకు తేబడెను, గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలా మౌనమునో అలా సిలువైంది అని ఎదిగితే నిజానికి ఆయన నిలబడి మాట్లాడితే ఎవడైనా సరిపోతాడా? అలా మాట్లాడు. కానీ దేవుని చిత్తం నెరవేర్చడం కోసం వాళ్ళ అన్యాయాలు లేదా అన్యాయంగా మాట్లాడుతున్నా లేదా వక్రంగా మాట్లాడుతున్న బోధ విషయంలో కూడా, అంటే బోధించిన బోధ విషయంలో కూడా వాళ్ళు ఇలాగ దేవుని కుమారుని చెప్పాడు అవి ఇవి అని చెప్పేసి ఆయన బోధించిన బోధలో కూడా వాళ్ళు సరైన విధంగా వాదించలేదు. అక్కడ ఎందుకు ప్రభు మాట్లాడలేదంటే, నువ్వు మాట్లాడవా నాకు అధికారం ఉందన్నాడు. ఈయనేమంటాడంటే మన ప్రభు వారు నాకు పైనుంచి అధికారం ఉంటే నువ్వేం చేయలేవు అంటాడు. ఆయన గుండెలో ఆయనకేమో దడట్టుకుంటుంది. ఎవరికి? పిల్లాదికి దడట్టుకుంటుంది. అయ్యో ఈరెవరో పైన అంటున్నాడు. పైన అంటే ఇంకా ఆయనకి అంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు కూడా ఎప్పుడైనా స్టేషన్ కాడికి వెళ్ళి అధికారం నీకు ఎవడిచ్చాడు అక్కడ స్వార్థ చేసి నాకు పైనుంచి అధికారం ఉందా అని అనుకో, వెంటనే ఏమనుకుంటాడు, పైన అంటే ఏమైనా కలెక్టర్ ద్వారా కానీ లేకపోతే ఎమ్మెల్యే ద్వారా కానీ ఉందేమో అని అనుకుంటాడు. భయమేద్దా భయమేదా అదనమాట. అది ఎప్పుడు అలా అనకండి. ప్రభు అయితే మనందరి పాప క్షమాపణ కొరకు ఆయన మౌనంగా ఉండి చనిపోయారు, మౌనంగా ఉండి సిలువేయబడ్డారు. అది
ఆయన మాట్లాడాల్సి వస్తే వాళ్ళందరూ సిలువేయండి అన్న వాళ్ళందరూ నోళ్ళు మూయించి వాళ్ళందరూ లోపల ఏం చేయగలుగుతాడు ఆయన. మీకు అర్థం లేదా? కట్టకట్టి వీళ్ళందరూ లోపలేసేయండి నేను చెప్తాను మీకు అని చెప్పేసి ఆయన అది అంది. కానీ ప్రభు మన అందరి పాపక్షమాపణ కొరకు ఆయన మాట్లాడలేదన్నమాట. అలాగే కొన్నిసార్లు సువార్త పని జరగటం కొరకు మనం కూడా ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు. వాళ్ళు తిడితే తిట్టని, కొడితే కొట్టని అలా ఉంటాం. పౌలు గారు అలాగూ గనక జైల్లో వేసి కొట్టడం బట్టే కాదు జైలు అధికారి మారాడు. అదే కనుక నేను రోమీని అని అప్పుడే అన్నాడు అనుకో, దెబ్బ వేయకుండా ఏంటి లాక్కెళ్తున్నావు ఏమన్నా అనుకుంటున్నావు అంటాడు. ఇప్పుడు అక్కడెక్కడైనా పోలీసులు ఆపారనుకోండి, నేను ఎవరిని అనుకుంటావు అంటాడు. వాళ్ళతో ఎవరంటే నేను ఎమ్మెల్యే అంటున్నాను, సరే అట్టుకొని వెళ్ళిపోండి అంటాడు. అవునా? అలాగా ఇక్కడ నేను ఎవరిని అనుకుంటావు అని పౌలు అనలేదని. అంటే సువార్త ప్రకటించడానికి కొన్నిసార్లు మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అక్కడ ఎవరో ఒకరు మారే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది అందుకని మనకేమీ భూమి మీద ఈ అధికారాలు లేకపోతే ఎవరు సహకారాలు లేవు. మన బంధువుల్లో ఉండొచ్చు, లేకపోతే మన నిలవైన వారిలో ఉండొచ్చు, ఉంటాయి. కానీ అలాంటి అధికారాలు అవి చూసి బెదిరించకూడదు. స్వార్థ పనులు ఎప్పుడు కూడా మనము నిందల్ని బాధలను అనుభవించాలి. మనల్ని ఎవరైతే తిడుతున్నారో, ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళు మారుతారో వాళ్ళు మారేటట్టుగా మనం సహించుకోవాలి. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేయమని కౌరంపుతాడు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో. అప్పుడు ఆయన మారాడంటే అబ్బా ఇక్కడ సంఘాన్ని కట్టనివ్వకుండా ఆప్ చేసిన ఆయనే మారాడంటే అని ఏం చేస్తారంటే ఒకరికొకరు ఆలోచించుకుని ప్రభువుని అంగీకరించడానికి ఆలోచిస్తారు. మనం కొన్నిసార్లు లోక సంబంధం అధికారాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇది అవుతాం. అర్థమైందా? ప్రభు మన అందరి కొరకు ఏం చేశాడు? ఆయన గొర్రె పిల్ల వాళ్ళే మౌనంగా ఉన్నారు. అది ఏంటంటే మన పాపం ఆయన మీద మోపబడింది. మనందరి పాప పరిహార నిమిత్తం ఆయన శిక్ష అనుభవించడానికి కోసం పిలాతు దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు అనమాట. అలా ఉండటం వల్ల వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ సిలువేయండి అని వీళ్ళే ఇదైంది. కారణం ఏంటంటే పిలాతు కూడా మనుషులను సంతోష పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడంట. అవునా? మార్క్స్ వార్తలో చెప్తాడు కదా ఆ విషయాన్ని. ఒకసారి చూడండి, కొంతమందికి తెలుసో తెలీదు. పదిహేను అధ్యాయము మార్క్స్ వార్త 15వ వచనం. మార్క్స్ వార్త 15 అధ్యాయం 15వ వచనం. పిలాతు జనసమూహం సంతోషించేటువంటి మనసు గలవాడే వారికి బర్నబాను విడుదల చేసి యేసుని కొడాలతో కొట్టించి సిలువేటుకు అప్పగించాడంట. రాజకీయానికి ఉన్న లక్షణం అది. అవునా? మనుషులను సంతోష పెట్టకపోతే రేపు పొద్దున ఓట్లు వేయరు కదమ్మా, వేస్తారా? కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత దేవుని చేత పంపబడి అంత అధికారం కలిగిన ఆయన మానవ ప్రభుత్వాల దగ్గర అంత తగ్గించుకుని నిలబడ్డారంటే కేవలం మన అందరి పాపక్షమాపణ కొరకు. మనం ఏం చేయాలి? స్వార్థ వల్ల తగ్గించుకోవాలా వద్దా? ఎందుకండి మట్టిలో కలిసిపోయే దేహాని కోసం అంత శాంతి ఇది. వాళ్ళ లోకంలో వాళ్ళు అదే అంటున్నారు, ఈ అన్నీ తగ్గించుకుంటున్నాయి, ఈ మనిషే తగ్గించుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు వాళ్ళు. మట్టిలో కలిసిపోయేవాడు అండి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం మాదిరి పెట్టుకుని ఆయన అమూల్యమైన కార్యక్రమాల కొరకు మనం కూడా ఒక్కొక్కసారి గౌరవం మౌనంగా ఉండాలా? అంతే. ఉండటం నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ప్రభుని 17వ వచనంలో వారు యేసుని తీసుకుని పోయారు. ఆయన తన సిలువును మోసుకుని కపాల స్థానం చోటుకి వెళ్ళిపోయారు. ఎబ్రీ భాషలో దానికి గోల్గతా అని పేరు అన్నమాట. కపాల స్థలం అంటే గోల్గతా అనే ఎబ్రీ భాషలో పేరంట. అప్పుడు 1900 పిలాతు యేసు నజరేయుడైన యేసు అని రాయించడం జరిగింది. ఎబ్రీ గ్రీకు భాషలోనే ఉన్న చూడండి 20వ వచనంలో యేసు సిలువేయబడిన స్థలం పట్టణం సమీపమై ఉంది, యెరూషలేం పట్టణం. అది ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలో రాయబడింది. 3 భాషలో ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలో రాయబడింది. యూదులు అనేకులు దాన్ని చదివారు, ఈ గ్రీక్ వచ్చి కాబట్టి. ఆ యూదులు రాజు
అని అంటున్నాడని రాయండి అన్నారు. నేనేం రాశాను వెళ్ళండి అన్నాడు. అంతే. ఇంకా ప్రతి దానికి వీళ్ళదే గెలవాలనుకుంటున్నారు. వీళ్ళ అధికారి దగ్గర పని అవుద్దా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసి ఆయన నిందించారనమాట, అవమానించారు, చీట్లు వేశారు. 24లో ఆయన వస్త్రాలు పంచుకున్నారు. మొత్తం వస్త్రం లాగేశారండి ప్రభుది. అర్థమైందా? మన ప్రభు వస్త్రాలన్నీ లాగేశారు. ఎంత అవమానపడ్డారో ఆలోచించేయండి. అదే సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టనే మాట ఎబ్రీ-పత్రిక 12:3లో మాట్లాడతారు. మనం అవమానాన్ని నిర్లక్ష్య పెట్టలేము, పెడతామా? అవమానిస్తే మనం ఇంకా 2 అవమానించేస్తాం. అది మన సహనం లేనట్టే. అర్థం లేదా? రైట్. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసినట్టుగా తెలియజేయబడింది. ఈ 26వ వచనం అండర్లైన్ చేయండి. ఆయన సిలువలో వేలాడబడుతూ తన తల్లిని చూడాలని చెప్పి యోహాను సువార్త రాసిన యోహాను గారికి తన తల్లి బాధ్యత అప్పచెప్పారు. పెద్ద కుమారుడు కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతని అప్పగించారు అన్నమాట. 28లో ఆయన మరణించారు. తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైంది అనేది ఈ లేఖనం. నేను దప్పికొంటున్నానని చెప్పేసి చెరకుతో నిన్ను ఒక పాత్ర అక్కడ పెట్టును కనుక వారు ఒక స్పంజి చెరకుతో ఇసో పొడకను తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చెరకు పుచ్చుకున్న సమాప్తమని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించారు. ప్రభు చెప్పారు కదా మత్తయి యోహాను 10:18 నా ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం. కాబట్టి ఇష్టపడి మన కొరకు ప్రాణం పెట్టారు అన్నమాట. అందుకని 19వ అధ్యాయంలో సిలువ మరణం అని రాసు. 18వ అధ్యాయంలో పట్టబడడం, ప్రభు బంధించబడటం. 18వ అధ్యాయంలో ప్రభు బంధించబడుట. 19వ అధ్యాయంలో ప్రభు సిలువ వేయబడి మరణించుట. ప్రభు సిలువ వేయబడుట, మరణించుట. మనందరి కోసం. అందుకనే మన పాపక్షమాపణ కోసం మరణించారు కాబట్టి మనం ఆయన ఎందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందితే పాపక్షమాపణ పాపాలు క్షమించబడతాయి అన్నమాట. దేవుడు ఉన్నాడు, యేసు దేవుని కుమారుడిని విశ్వాసంతో నీటిలోకి వెళ్తే, నీటిలో సమాధి చేయబడి తిరిగి లేపబడితే పాపక్షమాపణ. మన ప్రభు మరణించి దేహంలోకి వచ్చారని తెలియపరిచారు కాబట్టి దేహంలోకి ప్రభు వచ్చారు అని చెప్పడానికి 34వ వచనంలో సైనికులు ఒకటి ఈటిని ఆయన ప్రక్కన పొడిచిన వెంటనే రక్తము నీళ్లు కారేను. అంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరంలోకి వచ్చారనడానికి సాక్ష్యం తెలియపరిచారు అనమాట. ఆయన ఎముకల్లో ఒకటైనా ఎరవబడదని చెప్పేసి తాము పొడిచిన వంతుడు చూస్తారని జకర్యా గ్రంథంలో చెప్పిన సందేశం, అది ప్రవచనం, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అందులో చూసి రాసుకోండి. తర్వాత ఆయన సిలువ వేసిన స్థలంలో తోట ఉంది, ఆ తోటలో ఎవరు ఉంచమని కొత్త సమాధిలో పెట్టడం జరిగింది. అది జరిగింది. అక్కడ 19వ అధ్యాయంలో ప్రభు మరణము. అక్కడికి నీకోదేము కూడా వచ్చాడు, అవునా? ప్రభు 3వ దినాన ఆయన తిరిగి లేపబడ్డారు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడ సమాధి వద్ద వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉంటూ చూసిందంటే వెంటనే శిష్యుల దగ్గర పరిగెత్తింది. వాళ్ళు వచ్చారు. 15వ వచనంలో యేసు అమ్మ ఎందుకు ఏడుతున్నావు అని అడిగాడు. ఆయన ఏమో తోటమాలు అనుకుని నా ప్రభువుని ఎక్కడికి ఎత్తుకుపోయారని చెప్పేసి ఆయన అడిగింది. అప్పుడు 16లో యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బు అని పిలిచింది. ఆ మాటకు బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వారి వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమన్నాను. అలాగూ వెళితే ఈ మధ్యలో తోమ లేడైనా. తోమ లేకపోతే నేను మీరు నమ్మితే నమ్మారు, కానీ నేనైతే ఆ ప్రక్కలో ఏం చేయాలి, నేను ఆ వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు ఆయన. అప్పుడు
గుర్తుపెట్టి నా చెయ్యి పక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మ అన్నాడు. 26 వచనం, 8 దినాలు అయిన తర్వాత ప్రభు లేచి తోమతో ప్రభు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడంగానే యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలిగిన కాక అన్నాడు. అప్పుడు సమాధానం కలిగిన కాక అంటే తర్వాత తోమను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసులు కాక విశ్వాసుని మనం. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవుడా అన్నాడు అనమాట. అక్కడ గ్రీకులో మాత్రం దేవుడని అన్నాడు, నా ప్రభువా అన్నాడు. ముందేమన్నాడు ఆయన? నా ప్రభువా నా దేవ. యేసు నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వద్దని అతనితో చెప్పాను. మరి అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు చేశాను, అవి గ్రంథమందు రాయబడలేదు. కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. కాబట్టి అందుకనే మొదటి అధ్యాయం నుంచి ఎవరు ప్రభుని నమ్మారు, విశ్వసించారు, ఎవరు నమ్మలేదు, ఎవరు నమ్మారు, ఎవరు నమ్మలేదు, ఎవరు నమ్మారు, ఎవరు నమ్మలేదు అని చెప్పేసి నమ్మినట్టు వాళ్ళకి ఏముంది? జీవం. యేసు దేవుని కుమారుడిని క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామందు మీరు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి అన్నారు. రాయబడిన ఎందుకో ఉద్దేశం చెప్పాడా చెప్పలేదా? చెప్పేసి మనం చదువు ముందుసారి. అలాగే మన ప్రభు తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన సముద్ర తీరాన్ని ప్రత్యక్షమయ్యాడు 21 అధ్యాయంలో. సముద్ర తీరం పక్షి అయితే ఈయన మళ్ళీ స్పీడ్ కదా, మళ్ళీ చేపలకి వెళ్ళిపోతున్నాను నేను. ఎవరో పేతురు గారు చూడండి అక్కడ, సీమోను పేతురు 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా ఏమన్నాడు ఆయన? నేను చేపలు పడతా వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. అంతే, నేను కూడా చేద్దామన్నారు వీళ్ళు కూడా. అక్కడికి ప్రభు వెళ్ళాడు. అవునా? ఈయనేమో వస్త్రాలు లేవండి ఈయనకి, చేపలు పడుతున్నారు కదా. అదేపటికి రే ప్రభు సుమి అంటే లోపల దూకేసాడు ఆయన. మొత్తం వీళ్ళు అన్నీ శాస్త్రాలన్నీ మరి అది తప్పదు కదా ఇవన్నీ, అవునా కాదా? మరి పనిలో ఉన్నప్పుడు అంతే కదా. అది ఆ పని అలాంటిది, మరి ఆ పని అలాంటిది. వస్త్రం వేయడానికి చూసి పైబట్ట వేసి సముద్రంలో దూకేసాడంట ఆయన. ధరించి మించి 2 మూరల దూరం ఉన్నంత తక్కిన చేపలు గల వల్లాగుతూ ఆ చిన్న దూరంలోకి వచ్చారంట. ఆ తర్వాత ఆయన రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టాడు. 13లో చేపలను కూడా పంచిపెట్టాడు. యేసు మృతుల లేచిన తర్వాత 14 వచనం అండర్లైన్ చేసుకోండి. శిష్యులకు ప్రత్యక్షమైంది ఇది 3వ సారి. ఎందుకు దాన్ని రుజువు పరుచుకుంటున్నాడు అనమాట, తిరిగి లేచింది ప్రభువేనని. ఇప్పుడు శిష్యులకు గనక ఆయన ఆ రుజువులు చూపించుకోకపోతే ప్రపంచానికి వాళ్ళు ఎలాగా ధైర్యంగా చెప్పగలుగుతారు? మేము ఆయన దేవుడు తన కుమారుని పంపాడు, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు, మేము సాక్షులమని ధైర్యంగా ఎలా చెప్తారా? కాబట్టి 3వసారి అలాగనే రుజువులను 40 రోజులు ప్రమాణాలు చూపించుకుంటారని చెప్పేసి మనకు అపోస్తలుల 1వ అధ్యాయంలో చెప్పడం జరిగింది 3వ వచనంలో కదా. రైట్. సీమోను పేతురుని అడిగాడు, నా గొర్రెలు మేపుతావా అని. మేపుతాను ప్రభు అన్నాడు. నువ్వు నా ప్రేమిస్తున్నావా అన్నాడు ఆయన. ప్రేమిస్తాను ప్రభు, ప్రేమిస్తున్నాను. 3వసారి అడిగాడు. 17 3వసారి తను అడిగినందుకు, నన్ను ప్రేమిస్తున్నావా అని 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తము నిన్ను ప్రేమిస్తున్నాను నీవే ఎరుగుతున్నా అంతే చెప్పాడు. అయితే నువ్వు ఎవరు అయినప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళావు కానీ, ఇష్టమైన వెళ్తావు కానీ, నువ్వు వృద్ధుడైనప్పుడు నిన్ను కొంతమంది ఏం చేస్తారని నిన్ను మోసుకుని పోయి నిన్ను చంపేస్తారని చెప్పేసి ప్రభు ఆయన మరణాన్ని గురించి చెప్పారు. అప్పుడు మరి ఈయన పక్కనే యోహాన్ గారితో కలిసి ఉంటాడు కదా, మరి వెంటనే ఈయన కంగారు కదా, మరి ఈయన ఏమైపోతాడని అడుగుతున్నాడు ఆయన. ఈయన ఎలా చచ్చిపోతాడు? ఈయన అంతేనా? ఈయన అండి, ఈయన అన్నాడు. అది ఈయనది అడిగారా? ఈయన చెప్పాడు. మరి ఈయన కూడా చెప్పే ప్రభు అన్నాడు. ఆయన ఉంటాడు నేను వచ్చే వరకు, నీకు ఏంటంట అన్నాడు ఆయన. ఇలాంటి పేతులు ఎంతమంది ఉన్నారో మన దేశంలో, మన రాష్ట్రంలో. అందుకు పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును అనుకుని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవరు అడిగిన శిష్యుడు
తన వెంట వచ్చుడు చూశాను. పేతురు అతను చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏంటి అని అడిగాడంట. యేసు, నేను వచ్చే వరకు అతని గురించి నాకు ఇష్టమైతే నీకేంటయ్యా అని అన్నాడు. నువ్వు నన్ను వెంబడించమన్నాడు. కాబట్టి ఆ శిష్యుడు చావడని మాట సహోదరులు ప్రచురమైన. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే అతను నీకేంటని అన్నాడు. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చు ఇవి వ్రాసిన వాడు శిష్యుడు ఇతడే. అంటే కింద ఎడిటింగ్ అనమాట. ఎడిటర్ ఇతను సాక్ష్యం సత్యమని ఎరుగుతున్నాం. యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకమైన కలవు. ఈయన 7 ఎన్నుకున్నాడు కదా. యేసు చేసిన కార్యాలు ఎన్ని ఎన్నుకున్నాడు ఆయన? వారిలో ప్రతి దాన్ని వివరించి వ్రాసిన అట్లు రాయబడిన గ్రంథములో భూలోకమైన చాలదని నాకు అంటే అతిశయోక్తి అలంకారాన్ని తెలియపరచాను. కాబట్టి యోహాను సువార్త దేవుని దగ్గర ఉన్న దేవుడు మానవ దేహంలోకి వచ్చి దేవుని కుమారుడుగా అని ప్రచారం చేసి ఆయన ఎందుకు విశ్వసించిన వారు విశ్వసించలేని వారి గురించి మాట్లాడాడు అనమాట. మీకు అర్థమైందా? అర్థం లేదు. ఆయన విశ్వసించినట్టు వాళ్ళకి నిత్య జీవము, విశ్వసించినట్టు వారికి దేవుడి తీర్పు తీరుస్తాడని చెప్పేసి ప్రభువు మాట్లాడారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, నలుగురు కూడా సువార్త రచకులు కూడా, మత్తయి అయినా, మార్కు అయినా, లూకా అయినా, యోహాను అయినా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువేయబడ్డారో నలుగురు చెప్పారు. ఎందుకు సమాధి చేయబడ్డారో, ఎందుకు తిరిగి లేపబడ్డారో ఈ విషయాలు నలుగురు సువార్తికులు చెప్పారు. అయితే వారు రాసిన సందర్భాలు వాళ్ళ కాలానికి అక్కడ పరిస్థితిని బట్టి రాయడం జరిగింది. యోహాను గారు అయితే ఆయన కాలానికి ఏముంది, యేసు దేహంలోకి రాలేదు, యేసుక్రీస్తు వారు దేహంలోకి రాలేదనే బోధన బట్టి యోహాను సువార్త రాశారు ఆయన. అందుకని ఆయన కోణంలో ఆయన దేహంలోకి వచ్చాడు, ఆయన నమ్మారు చాలామంది, కొంతమంది నమ్మలేదు. ఇదిగో ఈయన అద్భుతాలు మహత్కారాలు చేశారు, చనిపోయి సమాచారం తిరిగి లేపబడ్డారు, ఇదిగో దీని మేము సాక్షులం అని చెప్పేసి ఆయన పొడిచిన వాడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పేసి కొన్ని రుజువులని ఆనాడున్న స్థానిక సంఘాలకి ఈ సువార్త ద్వారా వాళ్ళకి అందించాడు అనమాట. అవునా? ఇప్పుడు మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధైర్యంగా, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది, ఆయన ఎందుకు పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారానే మనం పరలోకం వెళ్తాం, ఆయనే మార్గము, అర్థమైంది, ఆయనే మార్గము పరలోకానికని మనం ధైర్యంగా బోధించవచ్చు అనమాట. అవునా కదా? ఇంకా డౌట్లు ఉంటే అడగండి. లేకపోతే